నమస్కారం. ఈ వీడియోలో టెట్ సంబంధించినటువంటి ప్రధాన సమాచారం ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఉంటుందని అంశం చూద్దాం. ఈసారి టెట్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసే వాళ్ళు స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ గవర్నమెంట్ కొట్టాలి. అందులో మీరు ఈ విధంగా ఐఎస్ ఎంఎస్ అని చెప్పేసి మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో హోమ్కి వెళ్ళాలి. హోమ్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. టీజీ టెట్ 2025 జూన్ సంబంధించినటువంటి అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా మనకు ఇది గవర్నమెంట్ వెబ్సైట్. దీనిలో మీకు సంబంధించినటువంటి టెట్ సంబంధించినటువంటి ఎట్లా అప్లై చేయాలి, మరియు లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది, మరియు అంత అసలు ఫీజు ఎంత ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాము. సో ఇంతకుముందుకేమో సపరేట్ సైట్ ఉంది. ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ సైట్ లోనే మనకు టెట్ సంబంధించినటువంటి పెట్టిండు. సో ఇది టెట్ సంబంధించినటువంటి ఇది సైట్ పూర్తి. ఇందులో మనకు ఫస్ట్ ఈసారి ఇంతకుముందుకు 0 ఫీజు ఉండి ఈసారి ఫీజు అనేది కంపల్సరీ చెల్లించాలండి. ఇలా పేమెంట్ సిచ్యువేషన్ ఎంత ఉంది మనం కట్టిన వాళ్ళే తెలుస్తుంది మీ జనరల్ నెంబర్ తెలుసుకోవడానికి. ఇది అసలు ఎప్పటిదాకా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే సో ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 దాకా ఉంది. అంటే 15 రోజుల పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకేమైనా ఎడిట్ ఉంటే కూడా ఎడిట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అప్లికేషన్ నెంబర్, సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ అండి, ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఫస్ట్. సెకండ్ వచ్చేసి ఇక్కడ అప్లికెంట్ నేమ్, మీ యొక్క పేరు, ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబరు, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మీరు తెలంగాణ కాకపోతే నో అని పెట్టండి, తెలంగాణ తీసి పెట్టాలి. ఎగ్జామ్ పేపర్ ఒకటి రాస్తే పేపర్ 1, పేపర్ 2 రాస్తే పేపర్ 2, లేదా బోత్ 2 అయితే 2 పెట్టుకోవచ్చు ఇక్కడ. సో కాబట్టి ఈ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తున్నట్టు. తర్వాత మీరు డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, ఐసిఐ, నెట్ బ్యాంకింగ్, ఐసిఐసిఐ అక్కడ క్లారిటీ ఇచ్చిండు. వీటి ద్వారా మనము కట్టచ్చు అన్నట్టు. తర్వాత మీ 2 పేపర్లు అయితేనేమో 1000 రూపాయలు చూపిస్తుంది, ఇక్కడ 1000 రూపాయలు చూపిస్తుంది. తర్వాత డిక్లరేషన్ వచ్చేసి మనము తర్వాత పేమెంట్ చూస్తే నెక్స్ట్ మనకు ప్రొసీజర్ వెళ్ళిపోతుంది. అమౌంట్ కట్టిన తర్వాత నెక్స్ట్ మళ్ళా మనం ఇక్కడ ఇగో అప్లికేషన్ సబ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ ఎంట్రీ చేయాలి. అప్పుడు ఏం చేస్తాము, జనరల్ నెంబర్ వస్తా, జనరల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే జనరల్ నెంబరు, తర్వాత పేమెంట్ డేట్ మనం ఎంట్రీ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. సో ఇది మనము ఇంకోటి ఏంటి, మనము తర్వాత అప్లై చేసిన తర్వాత కూడా మనము ప్రింట్ తీసుకోవచ్చు. ఇది తర్వాత ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది. సరే, ఎడిట్ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది అని చెప్పేసి సమాచారం చూపిస్తా ఉన్నాడు. సో కానీ సరే మాత్రం ఫీజు అనేది తప్పనిసరిగా 750 రూపీస్ అనేది సాధారణంగా ఒక పేపర్కి అయితే 2 రోజులు అయితే 1000 రూపాయలు అనేది చాలా క్లియర్ గా మెన్షన్ చేసిండు. ఓకేనా. ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం సైట్ లో చూడొచ్చు. ఇవన్నీ సైట్ ఎప్పటి వరకు డేట్ ఉంది, మరియు దీనికి ఎయిడ్ ఆప్షన్ కూడా మరి ఎప్పటి వరకు ఉంది అనేది కూడా సమాచారం ఇలా ఇచ్చిండు. సవరణ ఎప్పటి వరకు ఇచ్చిందంటే సో 28/4/2025 నుంచి, అంటే ఎయిడ్ ఆప్షన్ ఎప్పటి వరకు అంటే సో ఏప్రిల్ 25 నుంచి మే 3 దాకా ఏమైనా మనకు ఎడిట్ ఆప్షన్ కూడా మనకు అవకాశం ఉంది. ఇది సెకండ్ స్లైడ్ సంబంధించింది. ఇది నోటిఫికేషన్ గురించి పూర్తి సమాచారం ఇస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ఎప్పటి నుంచి అంటే మనకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 దాకా అని చెప్పేసి మనకు ఇక్కడ ఇది ఇచ్చిండు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా ఏంటి, ఒకవేళ మీ ఓల్డ్ రిజల్ట్ టెట్ మార్క్లో ఒకవేళ తీసుకోకపోతే అవి తప్పకుండా మీ పేపర్ ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఏ సమయంలో మీకు సైట్ చేంజ్ అవుతుంది కాబట్టి తప్పనిసరిగా తీసి పెట్టుకోవాలి. ఇంకా నోటిఫికేషన్ గురించి ఇంకా సమాచారం కూడా మనము ఇక్కడ క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ ఇచ్చిండు పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా. ఇదంతా కూడా నోటిఫికేషన్ గురించి ప్రధాన సమాచారము. ఇది 2025 జూన్ టెట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ డేట్స్ ఎప్పుడు, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది అంటే మ్యాక్సిమం మార్నింగ్ 9 to 11:30 మధ్య ఉంటుంది. ఆన్లైన్ లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎగ్జామ్ అన్ని కూడా ఆన్లైన్ లో జరుగుతాయి. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇచ్చింది పేపర్ 1 కు ఒక పేపర్ అయితే 750, 2 రోజులు అయితే 1000 రూపాయలు అని చెప్పేసి ఎలాంటి ఎగ్జెప్షన్ లేదు. ఇంతకుముందు రాస్తే అట్లా అని చెప్పేసి 0 రూపీస్ అంటే అయితే ఇప్పటివరకు అయితే లేదు. నెక్స్ట్ ఫ్యూచర్ లో వస్తే చెప్పలేము, ఎందుకంటే గవర్నమెంట్ నిర్ణయం పెట్టి ఉంటుంది. ప్రజెంట్ అయితే అలాంటి చేయలేదు. రైట్. ఇక్కడ మీకు తెలుసు జనరల్ వాళ్ళకైతే 60%, సో ఎస్సీ బీసీ వాళ్ళకైతే 50%, ఎస్సీ ఎస్టీ డిజేబుల్ అయితే 40% అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 20% వెయిటేజ్ ఉంటుందని మీకు అందరూ తెలిసిందే.
సో తెలియని వాళ్ళకి ఒకసారి ఇవి డేట్స్ అనేది ఇంపార్టెంట్ డేట్స్. సో మనకు డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూను